వెల్కమ్ టు డింబక టీవీ. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ రోజు మనం ఒక చారిత్రక క్షణాన్ని చూస్తున్నాం. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తమిళనాడులోని అరియలూరు జిల్లాలో ఉన్న చోళుల గొప్ప వారసత్వ స్థలం గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు జూలై 27, 2025 చోళరాజు రాజేంద్ర చోళుని జన్మదినోత్సవం సందర్భంగా ఆది తిరువాతిరై ఉత్సవంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ ఆలయం రాజేంద్ర చోళుని గంగా నది విజయాన్ని స్మరించుకుంటూ నిర్మించబడిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మోదీ గారు శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి సింగముఖకు పోసిన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. శివాచార్యులు పవిత్ర మంత్రంతో వారిని స్వాగతించారు. ఈ ఆలయం చోళుల వాస్తు శిల్పకళ పరాక్రమానికి చిహ్నం. 55 మీటర్ల ఎత్తైన గోపురం, 13 అడుగుల శివలింగం ఈ ఆలయానికి ప్రత్యేక గౌరవాన్ని తెచ్చాయి. ఈ రోజు ఆలయం పూల అలంకరణతో ఉత్సవ వాతావరణంతో మెరిసిపోయింది. ప్రధానమంత్రి గారు చోళుల సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రశంసించారు. అంబేశం అనే తిరుమలూర్ సూక్తిని ఉదరిస్తూ భారతదేశం యొక్క ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే దృష్టిని పంచుకున్నారు. గంగైకొండ చోళపురం ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, చోళుల గొప్పతనానికి, భారత సంస్కృతికి జీవనాడి. మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని అనుసరించండి.